ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ డిసెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండనుంది, అలాగే నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను అందజేయనున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య అలాగే వాస్తు వేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు, ఏ రాశుల్లోని ఏ గ్రహాలు ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయో కొంచెం క్లుప్తంగా. సో గోచార ఫలితాల్లో మనం తీసుకోవాల్సిందంటే పెద్దగా మార్పు ఈ మాసంలో పెద్ద గ్రహాల మార్పు అనేది ఏం లేదు. ఎందుకంటే గోచారంలో అన్ని గ్రహాలు అలాగే ఉన్నాయి. ఒక రవి మార్పు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా మార్పు అనేది లేకుండా ఉన్నాయి. కనుక రాశి ఫలాలు ఈ మాసంలో అందరికీ కాస్త మిశ్రమ ఫలాలు, కాస్త మెరుగైన ఫలాలు అని చెప్పుకోవాలి మనం అంతే. ఎందుకంటే ఈ మాస ఫలితాల్లో మనం తీసుకునే విషయాల్లో ఎక్కువగా ముఖ్యంగా తీసుకునే గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్రుడు, తర్వాత రవి, కుజుడు, బుధుడు, ఈ 4 గ్రహాలు యోగించే లాభం కంటే కూడా కాస్తంత ఇబ్బంది పట్టే పరిస్థితిలోనే ఉన్నాయి. సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నాడు మనకి, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, తర్వాత వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు. డిసెంబర్ 2వ తారీఖు నుంచి మళ్ళీ ఆయన మకర రాశిలోకి వస్తున్నాడు శుక్రుడు. కుంభరాశిలో శని భగవానుడు, మీనరాశిలో రాహు. ఇది మన గోచారంలో ఉండే గ్రహస్థితి అంతా ఇలా ఉంది. అయితే ఈ గ్రహస్థితి ఇలా ఉండడానికి కారణం గోచారంలో ఉండే గ్రహస్థితి. అయితే ఈ మాసంలో మనం చేసుకోవాల్సిన ఏంటంటే, కార్తీక మాసం అయిపోయిన తర్వాత వచ్చేది మార్గశిర మాసం. ఈ మార్గశిరంలో విష్ణు ఆరాధన చేస్తూ ఉంటాం. సరే, డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. సో శివారాధన, విష్ణు ఆరాధన, మళ్ళీ ధనుర్మాసం తిరుపతి వింటూ ఉంటాం. ఈ విధంగా పూజా పునస్కారాలు, దానాలు, ధర్మాలు చేసుకుంటూ వెళితే అన్ని రాసుల వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఈ మాసంలో అంత చెప్పుకోదగ్గ ఫలితాలు కానీ, అంత బ్రహ్మాండంగా ఉండే యోగాలు కానీ ఏ రాశి వాళ్ళకి కనిపించట్లేదు. కాస్తంత ఇబ్బంది పట్టే లక్షణాలే కనిపిస్తున్నాయి. కనుక మనం ఎక్కువ అవన్నీ మైండ్లో పెట్టుకోకుండా రాశి ఫలాలు వినడము, దాని దగ్గర పరిహారం ఏం చేసుకోవాలో అది మాత్రం తెలుసుకొని ఆ పరిహారం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఈ మాసం అలా గడిచిపోతుంది. అమ్మ, తులారాశి వారికి ఈ డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది? తప్పకుండా మా తులారాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగానే ఉంది. ఎందుకంటే వీళ్ళకి బుధుడు అనుకూలిస్తున్నాడు, తర్వాత శుక్రుడు చతుర్థ స్థానంలో అనుకూలిస్తున్నాడు. వృషభ రాశిలో ఉన్న గురువు వక్రించి మేషాన్ని చూస్తాక గురువు కూడా అనుగ్రహం ఉన్నట్టుంది వీళ్ళకి. సో ఈ విధంగా చూసుకుంటే తులారాశి వాళ్ళకి ఈ మాసంలో చాలా యోగ్యంగా కనిపిస్తుంది మనకి. సో ఎవరెవరికి బాగుంది అంటే, మెయిన్ మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది, మార్కెటింగ్ రంగంలో పనిచేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే బుధుడు ద్వితీయ స్థానంలో అంటే ఏంటంటే ఆకస్మితంగా ధనలాభం కానీ, మాట్లాడే విధానం కానీ అన్నీ మార్చేస్తామట. అసలు మొన్నటిదాకా అసలు నోటి నుంచి మాటే రాదు, దీనికి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పేసి అలాంటి తెలివితేటలు, మాటలు అవన్నిటికీ కారకుడు బుధుడు. ఎప్పుడైతే ఆయన ద్వితీయంలో ఉన్నాడో వీళ్ళకి చాలా చాకచక్యంగా దాన్ని ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేయాలి, ఏం చెప్తే వింటారు అనేది వీళ్ళకి వచ్చేస్తుంది. అలాగే మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి థాట్స్, ఏవైతే క్రియేషన్స్ ఎలా చేయాలి, సో ఈ క్రియేటివిటీ అనేది బాగా పెరుగుతుంది. సో అంటే తులారాశి వాళ్ళు చూసుకుంటే ఈ విధంగా మనం అన్ని లెక్కలు చూసుకుంటే అన్ని విధాలు అన్ని రంగాల్లో బాగుందంట. ఎందుకంటే బుధుడు ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో యోగిస్తున్నాడో, కానీ పంచమ స్థానంలో శని ఉన్నాడు కదా, పంచమ స్థానంలో శని భగవాన్ ఉన్నాడు. అదేంటంటే తులారాశిలో ఉన్న ఎవరైతే సంతానం ఉందో సంతానం మీద కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఏంటంటే వివాహ విషయాల్లో కానీ, వివాహాలు చేసుకోవడంలో కానీ కాస్త ఆలస్యం చేస్తామని కానీ, చేసుకోమని కానీ, లేకపోతే వేరే మామూలుగా ఇప్పుడు వివాహాల్లో ప్రేమ వివాహాలు కూడా ఉంటాయి కదా, ఇలాంటి విషయాలు ఎక్కువగా జరిగే అవకాశం తులారాశి వాళ్ళకి ఉంది. సో వీళ్ళు చేసుకోవడం కంటే వీళ్ళ సంతానం ఒక ఇబ్బందులు వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. శని భగవాన్ ఇచ్చే ఫలితాలు అలాంటివి తులారాశి వాళ్ళకి. మిగతా విషయాల్లో వీళ్ళకి పర్సనల్గా చూసుకుంటే బుధుడు అనుకూలంగా ఉంది, తర్వాత శుక్రుడు అనుకూలంగా ఉన్నారు చతుర్థ స్థానం. అంటే ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి, శుభాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పటి నుంచి ఇల్లు కట్టుకోవడమే కాకుండా అది మంచి స్థలంగా లక్ష్మీప్రదంగా మారే అవకాశం ఉంది. ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే తర్వాత వీళ్ళకి ఇంకా అన్నిటికంటే ఎక్కువగా ఏంటంటే విద్యార్థులకి చాలా చాలా యోగ్యంగా బాగుంది. విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది. విదేశాల్లో పనిచేసే వాళ్ళకి, విదేశాల వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అంటే సప్తమ స్థానాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి వ్యాపారస్తుల్లో భాగస్వామి వ్యాపారాలు ఎలా ఉంటాయి? వ్యాపారాల్లో అనుకూలం చాలా ఎక్కువగా ఉంటుంది. కలిసి చేద్దాం అనే ఆలోచనలు ఎక్కువ. ఏంటంటే ద్వితీయంలో బుధుడు, ఇక్కడ గురువు కంటే కూడా బుధుడు ఎక్కువగా ఆధిపత్యం వహిస్తున్నాడు ఈ తులారాశి వాళ్ళకి. సో వ్యాపారం చేయాలి అంటే ఈ విధంగా కాదు, మెలకువలు నేర్చుకోవడం కానీ, చేయడం కానీ, క్రియేటివిటీ చేయడం కానీ అన్నిటికీ ఈయన ఎక్కువ కారకత్వం వహిస్తున్నాడు ఈ మాసంలో.
సో గురువు కంటే బుధుడు ఎక్కువగా యోగిస్తున్నాడు, బుధుడు ఎక్కువగా వీళ్ళకి అన్ని కలిగిస్తున్నాడు. అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడానికి కారకుడు గురువు అవుతారు. సో మనకి ఏదైనా బ్యాంక్ లోన్స్ పెట్టారు, లోన్స్ రావట్లేదు అనుకో, లోన్స్ వచ్చే అవకాశం గురువు ఒక అనుగ్రహంతో అవుతుంది. తర్వాత ఏదైనా స్థిరాస్తి అమ్మి తీసుకోవాలనుకుంటే ఆ ఆస్తులు అమ్మడం కానీ తీసుకోవాలి, దానివల్ల మనకి లాభంలో రావడం కానీ. అంటే స్థిరాస్తి అమ్మడం అనేది అది కొన్నప్పుడు చాలా తక్కువ కొనొచ్చు, ఇవాళ దాన్ని ఎక్కువ రేటుకి అమ్మచ్చు, అది చాలా ఎక్కువ లాభంలోకి రావచ్చు. అలాంటి రకమైన లాభాలు ఈ మాసంలో వీళ్ళకి ఉన్నాయి తులారాశి వాళ్ళకి. సో స్థిరాస్తులు రావడం కానీ లేకపోతే అమ్మడం కానీ జరిగే అవకాశం ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది? ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏంటంటే దశమ స్థానంలో కుజుడు, దానివల్ల ఏంటంటే కాస్త ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ స్థలాలు మార్పులు, ఈ స్థలం కాదు వేరే, అంటే ఈ ప్లేస్లో కాకుండా ఉద్యోగం వేరే ప్లేస్ రావడం, వేరే కొత్త ఉద్యోగాలు రావడం, ప్రమోషన్ రావడం, ఇలా మార్పులు వెళ్ళడం రావడం అనేది కొంచెం ఎక్కువగా ఉంది. తర్వాత యాత్రలు తీర్థయాత్రలు అని చెప్పేసి వీళ్ళు బయటికి వెళ్ళడం, విహారయాత్రలను వెళ్ళడం, ఇవన్నీ జరగడం వల్ల ఏంటంటే ఆహార నియమాలు పాటించరు, దానివల్ల ఫుడ్ పాయిజన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే తులారాశి వాళ్ళు ఆహార నియమాలు పాటించడం, ఎక్కడికి వెళ్ళినా సాత్వికమైన ఆహారం, శాకాహారాన్ని ఎక్కువ తీసుకుంటూ ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏది మామూలుగా మసాలాలు అలాంటి ఐటమ్స్ తిన్నారంటే ఇక చెప్పని అవసరం లేదు, ఫుడ్ పాయిజన్స్ అవ్వడము, స్కిన్ ర్యాషెస్ రావడము. ద్వితీయంలో బుధుడు ఎంత యోగ్యాన్ని ఇచ్చినప్పుడు కూడా ద్వితీయ స్థానం అనేది ఎప్పుడు ఏంటంటే మనకి కంటికి సంబంధించిన స్థానం కూడా ఉంటుంది. కుజుడు ఎప్పుడు దశమ స్థానంలో ఉన్నారో, ఎప్పుడైతే కుజుడు ప్లస్ బుధుడు ఈ కాంబినేషన్స్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే కళ్ళల్లోంచి నీళ్లు కారడం కానీ, కళ్ళల్లో ఇబ్బందులు పడడం కానీ, కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు రావడం కానీ. తర్వాత ద్వితీయంలో రవి కూడా ఉన్నారు, వెన్నుకు సంబంధించిన సమస్యలు కానీ ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. సో ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండడము, ఆహార నియమాలు జాగ్రత్త పాటించుకుంటూ ఉంటే ఈ మాసం తులారాశి వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉంటాయి. అయితే శని కుజుల అనుగ్రహం కోసం ఎటువంటి పూజల్ని చేసుకోవాలి, ఎలాంటి పరిహారాన్ని పాటించాలి? తప్పకుండా శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసమే చేసుకోవాలి. ఎందుకంటే కుజుడు కంటే శని భగవాన్ ఇక్కడ పంచమ స్థానం నుండి సంతానం విషయంలో ఇబ్బంది పడుతున్నారు. తర్వాత వీళ్ళకి ఏదైనా రావాల్సిన లావాదేవీ అంటే కోర్టు నుంచి వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. సో అందుకని వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్రతినిత్యము లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి తులసి మాల సమర్పించడము, ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి ఫోటో దగ్గర తులసి మాల వేయడము, తులసి దళాలు తీసుకొని జోబులో వేసుకుని బయటికి వెళ్ళడము, వెళ్ళేటప్పుడు అంటే స్వామి దగ్గర పెట్టిన తులసి దళాలని కాస్త తీసుకుని కళ్ళకద్దుకొని జోబులో పెట్టుకుని వెళ్ళడము, ఒక పని మీద వెళ్ళినప్పుడు ఆ పని చక్కగా ఆటంకాలు లేకుండా అవుతుంది. ఈ విధంగా చేస్తూ ఉండడం, ప్రతి శుక్రవారం లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, ఇది చేస్తూ ఉండాలి ఈ మాసం అంతా వీళ్ళు. అమ్మ, తులారాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది అనే విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.